కబీర్ సందేశం పరమాత్ముని కథ లేదా ప్రపంచపు వ్యర్థమైన మాటలు. జగద్గురు తత్వదర్శి సంత్ రాంపాల్ జీ మహారాజ్. కబీర్ యొక్క ఈ సందేశం నేటికి మన జీవితానికి వర్తిస్తుంది. ఎక్కడైతే మనము సరైన మరియు తప్పుదారిని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆయన అన్నారు, కథా కరో కర్తార్ కి సునో కథా కర్తార్. అంటే మనం ఎప్పుడూ పరమాత్మ మహిమను, ఆయన గుణాలను చర్చించాలి. తద్వారా మన జీవితంలో శాంతి మరియు సరైన మార్గదర్శనం లభిస్తాయి. ఒక ఉదాహరణగా, ఒక గ్రామంలో రాము అనే సాధారణ వ్యక్తి ఉండేవాడు. రాము ఎప్పుడూ భగవంతుని భక్తి మరియు కథాప్రవచనాలో పాల్గొనేవాడు. దీనివల్ల అతని ఆత్మకు శాంతి లభించేది మరియు అతని జీవితం సరైన దిశలో సాగేది. ఒక రోజు అతను కొంతమంది మధ్య అశ్లీలమైన మాటలు వినడానికి వెళ్ళాడు. కానీ అది విన్న వెంటనే అతని మనస్సులో అలజడి మొదలైంది మరియు ఈ చర్చ తనను దేవుని నుండి దూరం చేస్తుందని అతను గ్రహించాడు. అతను వెంటనే ఆ సంభాషణలను వదిలిపెట్టి మళ్లీ భక్తి మరియు సరైన మార్గం వైపు తిరిగొచ్చాడు. కబీర్ సందేశం ఏమిటంటే, మనం జీవితంలో అశ్లీలమైన ఆలోచనలు మరియు చర్చల నుంచి ఎప్పుడూ దూరంగా ఉండాలి మరియు పరమాత్ముని మహిమలో లీనమై ఉండాలి.